ఇది కదా అసలైన లవ్ అంటే. అసలేం జరిగిందో చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అసలేం జరిగిందంటే కేరళలోని అలపురంలో షారన్ అండ్ అవని వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నారు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. పెళ్లి సంబంధం వచ్చింది. ఇద్దరికి నచ్చి ఓకే చెప్పుకొని నవంబర్ 22న మధ్యాహ్నం 12:15 పెళ్లి పెట్టుకున్నారు. పెళ్లి రోజు మార్నింగ్ పెళ్లి కూతురు అవని మేకప్ చేయించుకోవడానికి అలపురం నుండి బయలుదేరింది. కానీ దారిలో కారుకి బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం వల్ల పక్కనే ఉన్న చెట్టు గుద్దుకొని కారుకి యాక్సిడెంట్ అయ్యింది. అక్కడ ఉన్న వాళ్ళు చూసి 108కి కాల్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశారు. ఇంకా పెళ్లి కొడుకు ఫ్యామిలీ, పెళ్లి కూతురు ఫ్యామిలీ హాస్పిటల్ కి వచ్చారు. ఆ అమ్మాయి ఐసీయూలో ఉంది. డాక్టర్ బయటకు వచ్చి ఆ అమ్మాయికి బ్యాక్ బోన్ కి గట్టిగా దెబ్బ తగిలింది. లేచి నిల్చుంటుందో లేదో, తన పనులైనా తను చేసుకుంటుందో లేదో అని ఆపరేషన్ చేసే వరకు చెప్పలేమని చెప్పారు. అప్పుడు ఆ అబ్బాయి షారన్ ఇలా అన్నాడు, ఆ అమ్మాయి లెగిస్తుందో లేదో ఇవన్నీ నాకు తెలియదు. తని నా వైఫ్ అని నేను ఫిక్స్ అయ్యాను. సో ఇదే ముహూర్తానికి నేను తనని పెళ్లి చేసుకుంటానని అన్నాడు. తర్వాత వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకున్నారు. తర్వాత వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడారు. తర్వాత ఆ అమ్మాయి ఐసీయూలో బెడ్ పైన ఉన్నప్పుడు తన మడిలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. నార్మల్ గా అబ్బాయి పేరెంట్స్ అమ్మాయి నల్లగా ఉందని, హెయిర్ లెంత్ తక్కువ ఉందని, ఫేస్ పైన మచ్చలు ఉన్నాయని ఇలా సిల్లీ రీజన్స్ చెప్పి రిజెక్ట్ చేస్తుంటారు. అలాంటిది ఆ అమ్మాయి హాస్పిటల్ బెడ్ పైన ఉంది. ఆ అమ్మాయి లేస్తుందో లేదో తెలియని టైంలో తాళి కట్టాడంటే ఆ అబ్బాయి చాలా గ్రేట్. ఇలాంటి హస్బెండ్ అండ్ అత్త మామయ్య ప్రతి అమ్మాయికి రావాలని కోరుకుంటున్నాను. ఆ సిస్టర్ త్వరగా రికవర్ అవ్వాలని, అలాగే వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఆ సిస్టర్ త్వరగా రికవర్ అవ్వాలని కామెంట్స్ లో పెట్టండి.